సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఎప్పుడైతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అని మనం మాట్లాడుతూ ఉన్నామో కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలకి కన్వే చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఇంటికి వెళ్తుందో ఎలా ఉండాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇంకా కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా అటు మదర్ కానీ అమ్మమ్మలు కానివ్వండి చెప్తూ ఉంటారు. అబ్బాయి విషయానికి వచ్చేసరికి మ్యారిటల్ లైఫ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉంటుంటారో ఒకప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ ఈ జనరేషన్లో మాత్రం అన్నీ తెలుసు అనుకుంటున్నా కానీ ఎక్కడో తెలియకుండా కొన్ని విషయాల్లో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేలాను, వీళ్ళకి అర్థం కాకుండా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేలాగాను జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మ్యారిటల్ లైఫ్లోకి వెళ్తున్నారు అన్నప్పుడు మగ పిల్లాడికి కూడా చెప్పవలసింది ఏంటి? ఓన్లీ నేను వన్ సైడ్ మాత్రమే అడుగుతున్నాను. సో మగపిల్లలకి కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో చాలా చెప్పాలి, ఆడపిల్లలకి చెప్పినట్టుగా. అందులో ఇవాళ రేపు ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, మనం జెండర్ డిస్క్రిమినేషన్ లేనప్పుడు మగపిల్లలకు కూడా అంటే ఇవాళ రేపు డ్రైవింగు, ఏంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సు, అట్లాగే వీటితో పాటు వంట, వీటన్నిటికంటే ముఖ్యంగా భార్యని అర్థం చేసుకుని ఎట్లా అంటే షేర్ చేసుకుని రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ముందుకెళ్ళాలి అనేది కూడా మనం చెప్పగలగాలి. సో అవన్నీ ఇంట్లో అందరు పేరెంట్స్ అన్నీ డిస్కస్ చేయలేరు. ఇప్పుడు అంటే ఫిజికల్గా ఎట్లా ఉండాలి, ఎమోషనల్గా ఎట్లా ఉండాలి, ఫైనాన్షియల్గా ఎట్లా ఉండాలి, ఎలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఇన్ని రకాలుగా ఒక అబ్బాయి కూడా పెళ్ళికి ముందు ఆలోచించి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు అమ్మాయిని పోషించడానికి సరిపడా అంటే డబ్బులు సెటిల్ అయ్యారా లేదా అదొకటి చూసుకోవాలి. సెటిల్ అయితే ఉద్యోగం వచ్చి నెలకి ఇంత జీతం వస్తుంటే కూడా దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇద్దరూ కలిపి ఫైనాన్షియల్గా ఎట్లాంటి గోల్స్తో ముందుకెళ్ళాలి అనేది కూడా మాట్లాడుకోవాలి. అట్లాగే రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా పంచుకోవాలి, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ ఇల్లు ఎట్లా మేనేజ్ చేయాలి, వంట ఇల్లు ఇది కూడా మాట్లాడుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, సెక్షువల్ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి, ఫ్రెండ్స్తో బౌండరీస్ ఎంతవరకు ఉండాలి, ఇవి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు ఇప్పుడు పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో పెళ్ళి తర్వాత కూడా ఏ మార్పు లేదు అన్నట్టుగా ఉంటారు. ఊరికే ఒక అమ్మాయి వచ్చి వీళ్ళ ఇంట్లో తనతో పాటు ఉంటుంది అనే ఇదే కానీ, అంటే కలిసి ఉన్న అత్తమామలతో కలిసి లేకపోయినా వాళ్ళ రొటీన్లో ఏమీ మార్పు ఉండట్లేదు. అంటే సపోజ్ ఇద్దరు బాక్సులు కట్టుకుని ఉద్యోగానికి వెళ్తారు, వస్తారు, ఉంటారు అన్నట్టే ఉంది. వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అని. ఫ్రెండ్స్తో ఎంతవరకు ఉండాలి, ఎంతసేపు కలవాలి అనేది ఇద్దరు కూర్చుని మాట్లాడుకోగలగాలి. అంటే ఇదివరకు అబ్బాయికి ఆఫీస్ నుంచి వస్తా ఫ్రెండ్స్ని కలిసి ఎప్పుడో డిన్నర్ చేసో లేకపోతే డిన్నర్ ముందు ఇంటికి రావటమో ఇట్లాంటి అలవాటు ఉందనుకోండి, నేను నాలాగే ఉంటాను, పెళ్ళి తర్వాత నన్ను మారమనకు అంటే ఇదొక ఆబ్లిగేషన్ అయిపోయింది. ఇప్పుడు డోంట్ ట్రై టు చేంజ్ మీ, లెట్ బీ మీ మై సెల్ఫ్ అనే మాటలు ఎక్కువ వస్తున్నాయి. బట్ దానికి నువ్వు ఒక్క పెళ్ళి అనేది ఊరికే జరిగింది కానీ నువ్వు పూర్వం లాగానే ఉంటాను అన్ని పనుల్లో అంటే కుదరదు, బాధ్యతలు వస్తాయి. ఇదివరకు నువ్వు సింగిల్, ఇప్పుడు నువ్వు కపుల్ అంటే ఏంటి, కొన్ని అకామిడేట్ చేసుకోవాలి. నువ్వు ఇంటికి వచ్చేసరికి నీకు మీ వైఫ్ ఉంటుంది, ఇద్దరు కలిపి స్పెండ్ చేయాలి. ఎస్పెషలీ పెళ్ళైన కొత్తల్లో అండర్స్టాండింగ్కి కానీ దేనికైనా కానీ టైం స్పెండ్ చేయటం, కమ్యూనికేట్ చేసుకోవటం ఇవి ఇంపార్టెంట్. అట్లాగే సెక్షువల్ రిలేషన్షిప్ ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాము అనేది చాలామంది అనుకుంటారు, అంటే సెక్షువల్ ఇంటిమసీ స్టార్ట్స్ ఇన్ బెడ్రూమ్ అనుకుంటారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే డే టైమ్ అవుట్ సైడ్ ద బెడ్రూమ్ మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, ఎంత ఎఫెక్షనేట్గా ఉంటున్నాం, ఎంత రిలాక్స్డ్గా ఉంటున్నాం, ఎలా ఉంటున్నాము రోజు మొత్తం అనేది నైట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చాలామంది మగవాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కాదు పెళ్ళై 40 ఏళ్ళు అయినా కూడా తెలియదు. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇద్దరి సెక్షువల్ ఇంట్రెస్ట్స్ మీట్ అవుతున్నాయా లేదా అది కూడా చూసుకోవాలి. కొంతమంది పర్వర్ట్స్ లాగా ఇంకా అంటే నైట్ అంతా అదే పనిలో ఉంటాము అంటే ఉద్యోగాలు చేసి వచ్చి అలసిపోయి సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇంట్రెస్ట్ పార్ట్నర్కి ఉండకపోవచ్చు. ఇదొకటి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అట్లాగే ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి గంటలు రాకపోవటం, వచ్చి డిన్నర్ చేసి పడుకోవటం, ఇట్లాంటివి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ని దెబ్బతీస్తాయని ముందే మాట్లాడాలి. ఇవన్నీ
ప్లస్ ట్రావెలింగ్, కొంతమందికి ట్రావెలింగ్ చాలా ఇష్టం, ఒక్కళ్ళే వెళ్ళిపోవటం, ఫ్రెండ్స్తో వెళ్ళిపోవటం. పెళ్ళైనా కూడా సేమ్ కంటిన్యూ చేయాలని చూస్తారు. బట్ అందులో 4 సార్లు వెళ్తే కనీసం 2 సార్లు వైఫ్ ఉండాలి అనేది, అకామిడేట్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి. ప్లస్ ఈ అమ్మాయికి ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రాసెస్ చూడాలి. అంతే తప్పితే పెళ్ళైనా కూడా నేను ముందులాగే లింగులింగమంట ఒక్కడనే వెళ్ళిపోతాను, లేకపోతే నా ఫ్రెండ్స్తో వెళ్తాను అని అనటం ఆ అమ్మాయికి ఎంతవరకు యాక్సెప్టబుల్లా కాదా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఏదైనా సంప్రదించుకుని నీ లైఫ్ స్టైల్ ఏంటి, నీ అలవాట్లు ఏంటి, నీ అభిప్రాయాలు ఏంటి, పెళ్ళి పట్ల నీ దృక్పథం ఏంటి, ఇవన్నీ కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇవన్నీ పేరెంట్స్తో మాట్లాడలేరు. పేరెంట్స్కి ఇవన్నీ చెప్పాలని కూడా అవేర్నెస్ ఉండదు. ఏంటంటే తెలియకుండానే వీటిపైన ఎప్పుడైతే అవేర్నెస్ లేకుండా పోతూ ఉంటుందో, అటు ఫినాన్షియల్ కావచ్చు, ఫ్రెండ్స్కి సంబంధించిన బౌండరీస్ కావచ్చు, పెళ్ళి తర్వాత వేరు పెళ్ళికి ముందు వేరు జీవితం అన్న దానిపైన అవగాహన లేక గ్యాప్స్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల తెలియకుండా ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ ఉండకపోవడం, వాల్యూ ఇవ్వకపోవడం, మెల్లిమెల్లిగా పెళ్ళి అంటే ఇదేనా, ఇంక ఇలానే ఉంటుందా, దీనికోసం చేసుకున్నామా అన్న దానికి వెళ్ళిపోయి చాలామంది సజెషన్ ఏమిస్తున్నారంటే ఇవాళ రేపు పిల్లలు అనవసరంగా చేసుకోకపోతేనే బాగుంటుంది అన్న దానికి వచ్చేసారు. అవును, ఎందుకంటే ఆ స్పార్క్ ఉండట్లేదు. మెకానికల్ లైఫ్, కొంతమంది ఇక వాళ్ళు చెప్పిందే వినాలనుకుంటారు. అసలు చాలా ఫ్యాక్టర్స్, అంటే రాను రిలేషన్షిప్ అనేది కాంప్లికేటెడ్గా అయిపోతుంది. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో. ఎవరికి వాళ్ళు సెల్ఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుని దానికి సెల్ఫ్ కేర్ కావాలి, అస్సలు కాదని ఎవరు అన్నారు. సెల్ఫ్ కంపాషనేట్, సెల్ఫ్ కేర్ కావాలి. కాకపోతే సెల్ఫే ఇంపార్టెంటు, నేనే ఇంపార్టెంటు అనేది ఉంటే మాత్రం అక్కడ ఒక దెబ్బ తగులుతుంది, ఎదురు దెబ్బ. ఇంకొకటి అకామిడేట్ చేసుకోలేకపోవటం, అంటే నాతో పాటు తను ఉంది, తనకి కూడా ఏమి ఇష్టమో, అంటే నాకు ఇది ఇష్టం, మరి తనకేది ఇష్టం అనేది తెలుసుకుని ఎంపతి చూపించకపోవటం. ఒక గొడవ లాంటిది కానీ ఏదన్నా అభిప్రాయ భేదం వస్తే నాకున్నట్టే తనకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా అనే ఒక అవతల వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూద్దాము అనే ఒక ఆలోచన లేకపోవటం. ఇంకొకటి ఏదన్నా పొరపాటున హర్ట్ చేస్తే దానికి సిన్సియర్ అపాలజీస్ లేకపోవటం. ప్లస్ అవతల వ్యక్తి ఏదన్నా ఆలోచించినా నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను, నాకు ఇది ఇట్లా అనిపిస్తుంది అన్న, ఇప్పుడు అదెందుకు, అంత ఫీల్ అవ్వాల్సింది ఏముంది అని, అంటే ఫీలింగ్స్ని తక్కువ చేసి మాట్లాడటం. ఇప్పుడు ఫీలింగ్ రావటానికి ఏదైనా కారణం అవ్వచ్చు, అది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి నేను ఇలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని అన్నప్పుడు, ఈ మధ్య నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావా అంటే ఎందుకు అని నేను తెలుసుకోవచ్చా, ఒకవేళ నేనేమన్నా టైం స్పెండ్ చేసి నేనేమన్నా చేయగలనా నీ లోన్లీనెస్ ఫీలింగ్ పోవటానికి, ఇట్లా మాట్లాడినప్పుడు సొల్యూషన్స్ ఏం చూపించక్కర్లేదు ఆ అమ్మాయికి. జస్ట్ ఆ ఫీలింగ్స్ని తక్కువ చేసి ఇందులో అంత ఫీల్ అవ్వాల్సింది ఏముంది అని అనకుండా ఉంటే చాలు. ఎందుకు అట్లా నీకు అనిపించింది, నువ్వు ఇంకొంచెం చెప్పగలవా అంటే చాలు, ఆ అమ్మాయికి ఇంకేం అక్కర్లేదు. సో విమెన్ ఎప్పుడూ కూడా చెప్తే జస్ట్ వాళ్ళకి వినిపెడితే చాలు మనం. సో అది లేకుండా అదేంటి దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, లోన్లీగా ఫీల్ అవుతున్నావా అయితే ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడు, లేకపోతే వాళ్ళని ఇంటికి పిలిచి మాట్లాడు, ఇట్లా సొల్యూషన్స్ గబా చెప్పేయాలనుకుంటారు, ఎస్పెషలీ మగవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం కూర్చుని ఇవాళ రేపు ఏంటంటే ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వస్తేనే బెటరు అనేలాగా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.